హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన వీడియోలో కాశీ యాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాశీ యాత్ర అంటేనే మన హిందువులకి చాలా ముఖ్యమైన ప్లేస్ అన్నమాట. ఒక్కసారైనా సరే చనిపోయేలోపు ఒక్కసారైనా సరే కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళి ఆ బోలా శంకరుడిని దర్శనం చేసుకోవాలి అనేసి ప్రతి ఒక్కరూ అంటూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అదేవిధంగా మన హిందువులం అందరిమీ కూడా ఒక్కసారైనా కాశీ దర్శనం చేసుకోవాలని అనుకుంటూనే ఉంటాము. అయితే ఒకప్పుడు కష్టంగా ఉండేది కాశీకి వెళ్ళటానికి, కానీ ఇప్పుడు చాలా సులభదాయకంగా ఉంది. దీనికి ఫెసిలిటీస్ బోల్డ్ అని ఉన్నాయి. అయితే అందులో ముఖ్యంగా ట్రైన్ జర్నీ, ఫ్లైట్ జర్నీ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా అది మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే ఉంటుంది. అని ఎక్కువ కాస్ట్లో కూడా ఉండదు. చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది. అయితే ఇవాల్టి మన వీడియోలో ఫ్లైట్ టికెట్ అయితే ఎంత కాస్టు, ట్రైన్ టికెట్ అయితే ఎంత, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి గంగా నదికి అనేది ఇవాల్టి మన ఫుల్ వీడియో అనమాట. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు అందరికీ తెలిసిందే, నేను రేణిగుంట్లోనే ఉంటాను. అయితే మేము కాశీకి వెళ్ళటానికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అంటే ఏంటి, జస్ట్ 1 అవర్లోనే మేము కాశీకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయామన్నమాట. జస్ట్ 1 అవర్లో అంటే మా ఫ్యామిలీ, మా మదర్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ ముందుగానే వెళ్ళిపోయి ఉన్నారు. కానీ మేము అప్పటికప్పుడు వెళ్దామనేసి జస్ట్ 1 అవర్లో అలా ప్లాన్ చేసుకున్నాము. అయితే డైరెక్ట్ ఫ్లైట్ పట్టుకుంటే 10,000, 11,000 అలా ఉందన్నమాట. మేము కనెక్టెడ్ ఫ్లైట్ తీసుకున్నాము. అంటే ఏంటి, చెన్నై టు హైదరాబాద్, హైదరాబాద్ టు వారణాసి అనమాట. కొంచెం టైం టేకింగ్ పట్టిన మాకు ఈచ్ పర్సన్కి 6,500 పడిందనమాట. అదే గనక మీరు ముందుగా గనక బుక్ చేసుకున్నారు అంటే 3,500కే వచ్చేస్తుంది. అది ఫ్లైట్ టికెట్. అదే ట్రైన్ టికెట్ అయితే మా ఇంట్లో అందరూ కూడా 3 months ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళకందరికీ కూడా 3,500 రూపీసే పడింది. అంటే ఇక్కడ ఫ్లైట్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ ఏవైనా 2 ఈక్వల్లే. టైం అనేది ట్రైన్కి ఎక్కువ పడుతుంది, ఫ్లైట్కి చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతామన్నమాట. అందులోనూ హైదరాబాద్ నుంచి అయితే ఇంకా షార్ట్కట్గా వెళ్ళిపోతాము. ఓకేనా. ఆ తర్వాత వారణాసిలో దిగేసి 500 రూపీస్ ఇచ్చాము అంటే 2 pairsకి, నాకు మా వారికి కలిసి నేను 500 రూపీస్ ఇస్తే నంది సర్కిల్ దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేసేశారు. అంటే నంది సర్కిల్ అనేది గంగా నదికి చాలా దగ్గర అన్నమాట, వాకబుల్ డిస్టెన్స్. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 10:30 కావడం వలన ఎర్లీగా స్నానం చేసుకుని మనం దర్శనానికి వెళ్ళాలనేసి మేము రిక్షా మాట్లాడుకున్నాము. రిక్షాకి జస్ట్ 100 రూపీస్ ఇచ్చేసి 4 members వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక 2, నేను మా వారు, మేము 4కి కలిపి 100 రూపీస్ ఇచ్చేసి గంగా నది దగ్గరికి వచ్చేసాము. అంటే అంత దగ్గరగా ఉంటుందన్నమాట. ఆ గంగా నదికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి అంతా పిండ ప్రదానాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా ముందుకు వెళ్ళామంటే బోట్కి ఈచ్ పర్సన్ 100 రూపీస్ ఇచ్చాము అంటే మనం మెయిన్ ఘాట్లన్నీ చూపిస్తూ గంగా స్నానానికి మంచి ప్లేస్ని దగ్గరికి తీసుకెళ్తారనమాట. అంటే ఏంటి, మనకి కాశీలోనే 80 ఘాట్లు దాకా ఉన్నాయి. కానీ మెయిన్గా ఉండే కొన్ని ముఖ్యమైన ఘాట్లు ఒక 7-8 ఘాట్ల వరకు వీళ్ళు చూపిస్తారనమాట. మొత్తం చూపించాలి, అన్ని ఘాట్స్ అన్నీ ఎంత ఉన్నాయో అంత చూపించాలి అంటే ప్రైస్ అనేది వేరేగా ఉంటుంది. మెయిన్ ఘాట్స్ వరకు చూపించడం కోసం వాళ్ళు ఒక 100 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. అలా ఆ 100 రూపీస్ తీసుకొని మమ్మల్ని ఎక్కించుకున్నారు. అంటే చాలామంది ఉంటారనమాట, అది షేర్ బోట్ లాగా అనమాట. సో ఆ షేర్ బోట్లో అందరూ ఎక్కి ఘాట్లన్నీ నిదానంగా తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్ళి ఒక మంచి స్పాట్లో, అంటే కొంచెం డస్ట్ అనేది లేకుండా క్లియర్గా ఉండే ఒక మంచి, అంటే జనాభా అనేవాళ్ళు బాగా ఉండే చోట, క్లియర్గా ఉండే చోట తీసుకెళ్లారు గంగా స్నానానికి. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ టైం కాశీకి వెళ్తున్నప్పుడు అక్కడ స్నానం చేసి మనం ఏవైతే వేసుకున్నామో బట్టలు, ఆ బట్టలు అక్కడే వదిలేసి వస్తే చాలా మంచిదన్నమాట. అది మాకు ముందుగానే మా వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కొంచెం యూజ్డ్ డ్రెస్సెస్ని వేసేసుకుని రూమ్కి వచ్చిన తర్వాత
డ్రెస్ చేంజ్ చేసుకుని దీంతో గంగా స్నానానికి వచ్చాము. చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు పట్టుకుని స్నానం చేస్తే, అంటే చేతులు రెండు పట్టుకుని ఒకేసారి కనుక గంగా స్నానం చేశారు అంటే చాలా మంచిది అని చెప్పారు. అలాగే స్నానం చేసుకునేసి ఆ బట్టలు అక్కడే వేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నాము. ఇది హరిశ్చంద్ర ఘాట్ అనమాట. అంటే ఇక్కడ మనకు అందరికీ తెలిసిందే, శవాలని కాలుస్తూ ఉంటారు అని. అక్కడ చనిపోవటం అనేది మహాభాగ్యంగా అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కడ కాశీలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరు చనిపోయినా సరే ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి తీసుకొచ్చి దహనం చేస్తూ ఉంటారు, చక్కగా కాల్చేస్తూ ఉంటారు. అది పుణ్యం అనేసి అందరూ చెప్తూ ఉంటారు. అది మనకందరికీ తెలిసిందే అనమాట. అలా స్నానం చేసుకుని బట్టలు వదిలేసేసి మళ్ళీ అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంటాయి, లేడీస్కి సంబంధించి గుడిసెల్లాగా ఉంటాయి. చక్కగా దాంట్లోకి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ తిరిగి సేమ్ బోట్కి ఎక్కాలన్నమాట. అంటే వాళ్ళు ఒక 20 to 30 minutes టైం ఇస్తారు. అలా అని గంగా నదిలో ఎక్కువగా స్నానం అయితే చేయకండి. వాటర్ అనేది కొంచెం పొల్యూట్గా ఉన్నాయి, చాలా, కొంచెం కాదు చాలా పొల్యూట్గా ఉంది. అంత హెల్దీ అయితే కాదు అని నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఆ తర్వాత మేము ఒక 3 మునుకులు మునిగేసేసి మళ్ళీ దిగేసి మళ్ళీ మనం ఎక్కడైతే పిక్ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేసేసారనమాట. అలా డ్రాప్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఎందుకు అంటే మన గంగా స్నానం చేసిన తర్వాత మనం దర్శనం డైరెక్ట్గా మన శివ దర్శనానికి వెళ్ళకూడదనమాట. ఫస్ట్ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాలి, కాలభైరవుడు పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం కాశీలోని మన శివలింగాన్ని చూడొచ్చు అనమాట. సో మేము ఇక్కడ నుంచి ఇంకా పోయేటప్పుడు అంటే టైం లేదనేసి వెళ్ళేసాము. 12 లోపల గంగా స్నానం చేయాలి అనేసి. మనకి 12కి అంతా గుడి మూసేస్తారు, కాలభైరవ టెంపుల్ మూసేస్తారు, అంటే ఇక 3కి అనమాట. అందుకని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలభైరవ టెంపుల్ చూసేసుకుని ఆ తర్వాత మృత్యుంజయ టెంపుల్ అనేది క్వైట్ ఆపోజిట్గా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళేసేసి అక్కడ బావిలోని నీళ్లు తాగేసేసి చక్కగా రిటర్న్ రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ 6:30కి గంగా హారతి స్టార్ట్ అవుతుంది. అంటే అదే డేలో మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. గంగా హారతి స్టార్ట్ అవుతుంది అంటే మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు గంగా హారతి చూస్తానికి చాలా బాగుంటుంది. వీలైనంత దగ్గరగా వచ్చి కూర్చుందాం అనేసి మేము కాలభైరవ టెంపుల్కి, మృత్యుంజయ టెంపుల్కి వెళ్ళేసేసి అక్కడున్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ, ఆంజనేయ స్వామి టెంపుల్స్ అవన్నీ చూసుకొని 4:30-5కి అంతా కూడా నంది సర్కిల్కి వచ్చేసేసాము. ఇక రూమ్ దగ్గరికి వెళ్లకుండా నేరుగా గంగా హారతి దగ్గరికి వచ్చేసాము. మాకు ఇదిగోండి ఈ ప్లేస్లో సీట్ దొరికిందనమాట. మేము చక్కగా హారతి ఇచ్చే ప్లేస్కి దగ్గరగా కూర్చున్నామన్నమాట. ఈ హారతి అనేది 1 hour ఉంటుంది. 6:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. దీనికి ముందుగానే వీళ్ళు భజన స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఒక 6:30కి అంతా భజన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఒక 20 minutes వరకు భజన చేస్తూ ఉంటారు, 15 to 20 minutes. ఆ తర్వాత ఒక ప్రాసెస్లో అందరూ కలిసి, అంటే పరమేశ్వరుడికి ఒక ప్లేసు, గౌరీదేవికి ఇంకొక ప్లేస్గా అందరూ కలిసి హారతి ఇస్తూ ఉంటారనమాట. ఆ హారతి ఇచ్చే టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. దీపం, ధూపం, తర్వాత శంకునాదం, తర్వాత హారతి, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ శంకునాదం అనేది ఇక్కడ వీళ్ళు ఎంత నేచురల్గా ఊదుతున్నారు అంటే అంత నేచురల్గా ఉంది. అలా శంకునాదం చేయడం వలన అది డైరెక్ట్గా కైలాసానికి చేరి వినిపిస్తుంది అని మన హిందువుల అభిప్రాయం అన్నమాట. అలా బాగా శంకునాదం చేసి ధూపం వెలిగించిన తర్వాత శంకునాదం చేసి ఆ తర్వాత పూజన అనేది స్టార్ట్ చేస్తూ వచ్చేస్తున్నారు. చూడండి, ఆ విధంగా శంకునాదం చేసేసి పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ హారతి అనేది ఎంత ప్రాధాన్యంగా ఉంది అంటే ఈ కాశీలో మనం శివుడి దర్శనం అనేది చేసుకున్నా చేసుకోకపోయినా కాలభైరవ దర్శనం చేసుకునేసి కాలభైరవ టెంపుల్కి వెళ్ళి ఆ కాలభైరవుడిని దర్శనం చేసుకొని గంగా హారతి చూసేసి కూడా వచ్చేయచ్చు. మీకు టైం లేకపోతే, టైం ఉంటే మొత్తం చూసేయచ్చు, టైం లేకపోతే ఇవి 2 మటుకు చాలా ముఖ్యంగా చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. ఆ తర్వాత ధూపంతో హారతి ఇస్తూ ఉన్నారు. ఈ ధూపం హారతి కానీ ప్రతి ఒక్కటి కూడా 4 దిక్కులుగా చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ మొత్తం 4 పక్కలకి తిరిగి ప్రతి ఒక్కటి కూడా అంటే ఏంటి, ధూపం కానీ, వస్త్రం కానీ, నెక్స్ట్ నైవేద్యం కానీ, కర్పూరం హారతి కానీ,
అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సాంబ్రాణి కానీ ప్రతి ఒక్కటి, అసలు నెమలి పింఛంతో వేసేనే దాంతో సహా ప్రతి ఒక్కటి కూడా 4 దిక్కులకి చూపిస్తూ 4 దిక్కుల్ని ప్రార్థన బాగా చేస్తున్నారనమాట. అంటే గంగా నది అనేది ఇటువైపు ఈస్ట్ వైపుకి ఉంది కదా, ఈస్ట్ వైపుకి అని కాకుండా 4 సైడ్స్ కూడా చూపిస్తూ ఎంత బాగా ఉంది అంటే ఆ గంగా హారతికి డైరెక్ట్గా ముందు దొరకటం అనేది మా అదృష్టంగా భావించాం మేము. అంటే అంత దగ్గరగా ఉన్నాం మేము, జస్ట్ ఒక 10 అడుగుల దూరంలో మేము కూర్చుని ఉన్నాము. మాకైతే అసలు కళ్ళల్లోంచి నీరు వచ్చేసేసింది అనమాట. అంత బాగా మేము ఆ అనుభూతిని పొందున్నాము. అంత చాలా అంటే చాలా బాగుంది. అందులోనూ మేము ఫస్ట్ టైం వెళ్ళటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉండింది. అందులోనూ అసలు ఎప్పుడూ ఎక్కడా చూసింది కాదు. అందుకేనేమో కాశీకి అనేది మన పుట్టుకకి మరణానికి మధ్యలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజమండి అది మటుకు. కాశీ యాత్ర అనేది చాలా అనుభూతి అంటే అంతా ఇంత కాదు, మన మొత్తము కూడా చలించిపోతున్నాము. అంత మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అసలుకి ఈ కాశీలో ఈ గంగా హారతి అయితే. మేము ఇలా ఈ గంగా హారతిని బాగా అనుభూతి చెందామన్నమాట. ఇలా ఇది అయిపోయిన తర్వాత నిదానంగా షాపింగ్ చేసుకుంటూ అలా, అంటే ఆ నంది సర్కిల్ దగ్గరే మొత్తము ఉంటుందన్నమాట. అలా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాము. నేను మీకు అది చూపించలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్లో దొంగతనాలు కూడా బాగా జరుగుతాయి అనేసి అన్నారు. అందువల్ల నేను ఫోన్ అనేది బయటికి తీయలేదు. అలా వెళ్ళేసేసి షాపింగ్ చేసుకుంటూ అక్కడ బ్యాంగిల్స్, మన నైట్ ప్యాంట్స్ కానీ అవి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి, అందులో చీప్గా కూడా ఉన్నాయి. చక్కగా అవి షాపింగ్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత నంది సర్కిల్ దగ్గరే మనం రూమ్ అని తీసుకున్నాము అంటే మన ఇష్టం అనమాట. 4 to 5, 6 మెంబర్స్ వరకు రూమ్లో ఉండొచ్చు. 2500 తీసుకుంటారు, ఏసీ రూమ్నే తీసుకుంటారు. అక్కడ ఏసీ రూమ్కి 2500 వరకే ఛార్జ్ చేస్తారు. హ్యాపీగా రూమ్ తీసుకుని ఇక నైట్ అక్కడ సరౌండింగ్స్లో ఉండే పానీపూరి, ఏవైతే మనం తినని ఫుడ్ ఉంటుందో ఆ తినని ఫుడ్ మొత్తాన్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అయితే దాని ఎఫెక్ట్ ఎలా ఉందని మళ్ళీ చెప్తాను. అలా ఆ నైట్ నిద్రపోయి మార్నింగ్ మళ్ళీ ఏకుంజావనే 2:30కి అంతా స్పర్శ దర్శనానికి వెళ్ళిపోయాము. అంటే స్పర్శ దర్శనం అనేది 4 నుంచి 5 మధ్యలో చేస్తారు. అంటే మనం డైరెక్ట్గా ఆ శివలింగాన్ని తాకొచ్చు అనమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకెళ్ళకూడదు. మనకి కానుక వేయడానికి డబ్బులు కావాలో అది వరకే తీసుకెళ్ళాలి. కానీ అంతకు మించి మనం పూసుకునే పెయిన్ కిల్లర్ జెల్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమీ కూడా అలౌ చేయనివ్వరు, అన్నీ బయటే వదిలేసేసి రావాలి. అలా మేము కానుక్కి డబ్బులు తీసుకొని 2:30కి అంతా కూడా క్యూ లైన్లోకి వెళ్ళి వెయిట్ చేసాము. అది కరెక్ట్గా 4 to 5 అనమాట. ఇక్కడ 4 లైన్లు ఉంటాయి, అంటే 4 గేట్లు ఉంటాయి. ఏ గేట్ నుంచి వెళ్ళినా కూడా 1 అవరే, అందరికీ 1 అవర్ లోపలే స్పర్శ దర్శనం అయిపోతుందన్నమాట. కాబట్టి ఆ స్పర్శ దర్శనం అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అలా మేము స్పర్శ దర్శనం చేసుకునేసి రూమ్కి వచ్చేసి ఆ స్పర్శ దర్శనం దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత శక్తిపీఠం కానీ, అన్నపూర్ణాదేవిది కానీ, వరాహాదేవి కానీ ఆ టెంపుల్స్ అన్నీ చూసేసుకొని చక్కగా రూమ్ దగ్గరికి వచ్చి టిఫిన్ తినేసి పడుకొని ఆ రోజు ఈవినింగ్ కూడా గంగా హారతి చూసుకుని రిటర్న్ మళ్ళా కూడా ట్రైన్కి వచ్చేసాము. రిటర్న్ ఆల్రెడీ ట్రైన్ అనేది మాకు 10:30కి వారణాసిలో ఉంది కాబట్టి ఆ ట్రైన్కి బుక్ చేసుకుని వచ్చేసాము. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్, మాకు రిటర్న్ వచ్చేటప్పటికి అందరికీ మోషన్స్, వామిటింగ్స్, బాడీ పెయిన్స్, ఫీవర్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో చక్కగా ఈ కాశీలో వాటర్ అనేది మనకు సెట్ కాలేదు కాబట్టి కొంచెం ఇంటికి వచ్చాక పెయిన్ కిల్లర్స్, దానికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా అయి ఉంటే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుని ఈ 2 days నేను వీడియో పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే అనమాట. కొంచెం హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యింది, దానివల్ల నేను పెట్టలేదు. ఇక అలా కొంచెం రెస్ట్ తీసేసుకుంటే ఒక 2-3 days కంతా సెట్ అయిపోతాం. ఓకేనా? వీడియో నచ్చింది కదా? లైక్, షేర్.